గుంటూరులో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. విద్యార్థులకు భోజనం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్లో సరైన ఆహారం లేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని సమాచారం. తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన హాస్టల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుంటూరు ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల ఆకలి సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ రోజు శుక్రవారం మెనూ వచ్చేసరికి నైట్ అన్నం, గుత్తొంకాయ కూర, మజ్జిగ, లోకల్ పండు, జామ పండు. ఈ రోజు మా వార్డెన్ సార్ ఏముండాలి చెప్తారండి. ఈ రోజు శుక్రవారం గుత్తొంకాయ కూర ఇవన్నీ సరే మెనూ పక్కన పెట్టండి. అసలు మా వార్డెన్ సారు టమాటా ఇది సాంబారు, రసమో మరి నీళ్ళ చారో ఏదో తెలియదు మాకు. అయితే కూర వండారు టమాటా సార్ మెనూ ఫాలో అవ్వట్లేదు. కూర వండారు సరే ఏదో ఒకటి తిన్నామని వచ్చాం. కూర అయిపోయింది. టమాటా కూర పరిస్థితి 8:30 వచ్చి కూర అయిపోయింది. అమ్మ కూర అట్టిపళ్ళు లేవుగా, అట్టిపళ్ళు కూడా లేవు. మజ్జిగ 7:45 వెళ్ళిపోయాడు. 7:45 ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు సామాన్యులు అందరూ బాగా చేస్తారని చెప్తారు. సినిమాలు వెళ్ళిపోతే ఎంతమంది ఉన్నారు. ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసాం చూడండి. 10 సార్లు చేసి ఉంటాం ఫోన్. ఒక్కసారి కూడా మీ కాలం ముందే మళ్ళీ ఒకసారి చేస్తాం చూడండి. హలో సార్, మా హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పయ్యా సార్, ఇక్కడ మీరు కూర వండేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూర అయిపోయింది. తిన్నోళ్ళు మా 20 మంది ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? కూర అయిపోయింది, అసలు అన్నం కూడా అయిపోయింది. 20 మంది పైన ఉన్నాం ఇక్కడ తిన్నోళ్ళు. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు టైం 9 అయింది. మరి ఏమైపోయింది సార్? 40 మంది కొనితే అట్లానే మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చారు మీరు. నేను 7:50 కిందకు వచ్చినప్పుడు మీరు లేరు. నేను కూరగాయలు ఇప్పుడు పెట్టి అక్కడ ఇటు వచ్చాను. కూరగాయల కాడికి వెళ్ళాను. కూరగాయలు పెట్టి ఇటు వచ్చా. కూరగాయలు పెట్టి వచ్చారా? మరి ఇప్పుడే సంచిలో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇటు వచ్చా. సార్, మీరు హాస్టల్కి వచ్చారు సార్. చూడండి మరి ఎంతమంది తిన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఉన్నాం మనం ఫుడ్ దీంట్లో. దానికి పొసలు పట్టుకోవాలి ఇప్పుడు మేము. సాంబార్ అసలు అది సాంబార్ నీళ్ళు అన్నంలో నీళ్లు కలుపుకొని తిన్నట్టు ఉంది. అది అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం తినాలి మేము? పిల్లలకి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి. చూడండి, కట్ చేశాడు ఆయన. మాట్లాడుతుంటేనే కట్ చేశాడు. 8:30 నుంచి చేస్తుంటే అరగంట తర్వాత ఎత్తాడు. 8:30 నుంచి ఒక్కళ్ళు ఫోన్లో 8 సార్లు 9 సార్లు చేశాము. ఇప్పుడు సింపుల్ గా ఎత్తి రేపు పొద్దున వండిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏం తినాలి మేము?